సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బీపీ షుగర్ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అని వింటున్నాం. రెండిటికి ఏంటి సార్ కోరిలేషన్? ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అండి. దీనికన్నా అసలు ఆన్సర్ కన్నా క్వశ్చన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రీజన్ వై యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని జబ్బుల్ని వాళ్ళకి వాళ్ళే ఇది పెద్ద జబ్బు, ఇది చిన్న జబ్బు అని కేటగరైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకున్న ఒక సోషల్ ఇంప్లికేషన్స్లో, వాళ్ళకున్న ఒక ర్యాంకింగ్ సిస్టంలో టు గెట్ సమ్ ఆన్సర్ సాటిస్ఫాక్షన్, ఇది చిన్న జబ్బు కదా, ఇది పెద్ద జబ్బు కదా అని కేటగరైజ్ చేసుకునే ప్రాసెస్లో బీపీని, షుగర్ని చాలా లో లెవెల్ ఆఫ్ ర్యాంకింగ్లో కేటగరైజ్ చేసుకుంటారు. కానీ ఈ రోజున నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ రైట్ నో వీఆర్ సిట్టింగ్ ఇన్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, ఈవెన్ ఎక్కడైనా అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద కంట్రీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ తీసుకుంటే ఈ రోజున గుండెకి సంబంధించి స్టెంట్లు వేయించుకుంటున్న వాళ్ళు కానీ, వేయించుకున్న వాళ్ళు కానీ, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు కానీ, చేయించుకుని ఇంటికి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా పక్షవాతం వచ్చి ఉంటున్న వాళ్ళు, వస్తున్న పరిస్థితిలో వైద్యం జరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచి బీపీ షుగర్ ఉండి వాటిని ప్రాపర్గా అదుపులో పెట్టుకోవటం చేత అవ్వక, తప్పు వాళ్ళది, చేత అవ్వక, లేకపోతే వైద్యం చేయించుకునే ప్రాసెస్లో వాళ్ళు ఎక్కడో కొంత మిస్ అవటం దాని ప్రభావంతో ఈ రోజున వాళ్ళు గుండె జబ్బు, పక్షవాతము, కిడ్నీ సమస్యలు, ఇంకా వేరే నరాల బలహీనతలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీనండి, షుగర్ అనేది ఒక నంబర్ గేమ్. 100 ఉందా, సో ఐఎమ్ హ్యాపీ. 150 ఉందా, బోర్డర్ లైన్. 200 ఉందా, ఎక్కువగా ఉంది. యాక్చువల్గా షుగర్ వలన జరిగే డ్యామేజ్ ఏంటంటే రక్తం అనేది చిక్కగా అయిపోతూ ఉంటుంది. అలా చిక్కగా అయిపోయే ప్రాసెస్లో ఈ రక్తనాళాల గోడలన్నీ కూడా గట్టిపడిపోయి షుగర్ కంట్రోల్లో లేకపోవడం ద్వారా రక్తనాళాలు పాడైపోయే ప్రాసెస్లో వాళ్ళకి గుండె జబ్బు వస్తుంది. అలాంటి రక్తనాళాలు పాడైపోయే ప్రాసెస్లోనే వాళ్ళకి పక్షవాతం కూడా వస్తుంది. ఆ బీపీ కంట్రోల్లో లేకపోవడం ద్వారా రక్తనాళం యొక్క గోడ గట్టిదనం అంతా పెరిగిపోయి ఒక రకమైన క్యాల్సిఫికేషన్ ఎక్కువైపోయి ఆర్టీరియోస్క్లిరోసిస్ అంటారు, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాంటివి జరగడం ద్వారా ఈ సమస్యలన్నీ, కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. సో యాక్చువల్గా వీళ్ళు అంటే మనం పెద్ద దెబ్బ అనుకుంటున్న గుండెపోటు అవ్వచ్చు, కిడ్నీ పాడైపోవటం అవ్వచ్చు, పక్షవాతం అవ్వచ్చు, ఈ మూడిటికి రూట్ కాజే కంట్రోల్లో లేని బీపీ షుగర్. ఎవరైతే ఇప్పుడు గుండె జబ్బులతో సఫర్ అవుతున్న వాళ్ళు గనక గత 10 సంవత్సరాల నుంచి బీపీ, షుగర్ వీటిని అదుపులో గనక పెట్టుకొని ఉన్నట్లయితే, హైపోథెటికల్ ఉన్నట్లయితే ఈ రోజుకి వాళ్ళకి ఆ గుండెపోటు, పక్షవాతము వచ్చి ఉండేది కాదు. అచ్చా, ఓకే. అంటే బీపీ, షుగర్ ఇందాక మీరు చెప్పినట్లుగా నంబర్ గేమ్లో అవి ప్రాపర్ నంబర్స్ లేకపోతే చేప కింద నీరులాగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కొలెటరల్ డ్యామేజ్ ప్రకారం ఇది జరుగుతూ ఉంటాయి. కొలెటరల్ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఏమనుకుంటున్నారంటే గుండె జబ్బు అనేది పెద్దది కదా, ఇక దీనికి వైద్యం తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటున్నారు. ఇట్ డజంట్ హ్యాపెన్. ఈవెన్ అది మీరు సైకలాజికల్గా పెద్దదని మీరు ఫిక్స్ అవుతున్నారు, కానీ దాన్ని కలగజేసేది బీపీ షుగర్. ఇప్పుడు ఒక రకంగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా పిల్లలు అనుకుంటాను వాళ్ళు డాక్టర్లో, యాక్టర్లో, సంథింగ్ ఏదైనా ఒక ఐఏఎస్ అవ్వాలని అనుకుంటాను నేను. అలాగే మీరు అనుకుంటారు. అలా అనుకున్నంత మాత్రాన మాకు ఇంగ్లీష్ అవసరం లేదు, లెక్కలు అవసరం లేదు, సైన్స్ అవసరం లేదు, ఓన్లీ రోజు పోయి హాస్పిటల్లోనో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో నుంచి ఉంటే కలెక్టర్లు అవుతారంటే వాళ్ళు అక్కడ బంట్రోతులు అవుతారు, కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ అవ్వరు. ఎట్లయితే మనకు ఫండమెంటల్స్ నుంచి వస్తేనే ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందో, పెద్ద జబ్బులాగా మీకు మీరుగా అట్రిబ్యూట్ చేస్తున్న జబ్బుల యొక్క వెనకమాల ఉంటున్నాయే ఈ బీపీ, షుగర్. అసలు ఒక స్టెంట్ కానీ, బైపాస్ కానీ చేసిన తర్వాత మీరు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మందులు వేసుకుంటారో అంతకన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ మళ్ళీ బీపీని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడంలో ఇవ్వాలా. పర్ఫెక్ట్ సార్. ఇంకెప్పుడు బీపీ, షుగర్ మందులు మానేయడం, మర్చిపోవడం అన్నది చెయ్యరు సార్. అంత గట్టిగా చెప్పారు మీరు. సార్ ఇంకొక ఏమంటారు దీన్ని, అసలు చిన్న పెద్ద వయసుకి సంబంధం లేని ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు అసలు చాలా ఫేమస్ ఆ విషయంలో. ఎందుకు నిద్ర పట్టదు సార్? నిద్ర అన్నది అసలు ఈ తరానికి కంప్లీట్గా దిస్ ఇస్ నాట్ అవర్ జోన్ అన్నట్టుగా అయిపోయారు. డెస్పైట్ అందరూ 8 గంటలు పడుకోవాలి, 7 గంటలు పడుకోవాలి, అసలు నిద్ర మాకు పట్టదు. 12-1 దాటితే తప్ప మాకు అసలు నిద్రే పట్టదు అనుకునే వాళ్ళమే చూస్తున్నాం. సరే, ఇంకా పెద్దవాళ్ళ విషయం గురించి మాట్లాడితే వయసు పెద్ద పడే కొద్దీ నిద్ర రాదంట అని పాపం ఫిక్స్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే ఆ రాత్రంతా మేల్కొని
Yeah, ఇన్ఫాక్ట్ సార్ నిద్ర పోకపోవడం వల్ల ఈ సర్కాడియన్ రిథమ్ అంతా డిస్టర్బ్ అయిపోవడం వల్ల బీపీ షుగర్లు కూడా వస్తాయి అని కూడా వింటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. No. That is 100% right. There is nothing wrong in that statement. యాక్చువల్గా నిద్ర అనేది అసలు ఒకప్పటి రోజుల్లో జబ్బే కాదు. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక 20 years వెనక్కి వెళితే బై ద టైమ్ ఆఫ్ 2000 నిద్ర పట్టకపోవటము ఇన్సోమ్ని అనేది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. ఎక్కడో ఉండేవాళ్ళు, 1,00,000లో 5, 4, 3 ఉండేవాళ్ళు అంతే, అంతకు మించి. కానీ ఈ రోజుల్లో అసలు కాలనీలు ఇళ్ళు వార్లు ఎక్కడ పడితే నిద్ర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సేమ్ అంత సమస్యలాగా తయారైపోతుందండి. దీనికి ఒక రకంగా దీన్ని మనం జబ్బు పరంగా ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. నాకు ఒక మనిషి ఎవరన్నా కనుక నా దగ్గరికి వస్తే నిద్ర పట్టలేదని చెప్పేసి ఐ విల్ గివ్ 2 or 3 టాబ్లెట్స్, డెఫినెట్గా నిద్ర పడుతుంది. బట్ అది ఒక రకమైన వాళ్ళ లోపల ఉన్న ఇబ్బందిని నేను మందుల చేత మేనేజ్ చేస్తున్నాను. అది ఒక రకం. అంటే ఒక షుగర్కి ఎట్లయితే మనం మాటలతో ఆ జబ్బు మాట వినదు కాబట్టి మందులు పెడతాము, థైరాయిడ్కి ఎట్లయితే మందులు పెడతాము, నిద్రకి కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది భవిష్యత్తులో. కాకపోతే ఇప్పుడు నేను మరీ యంగ్గా అరౌండ్ ఒక 15 years, 10 years, 20 years ఉన్న వాళ్ళకి ఒక గైడెన్స్ ఏం చెప్తానంటే, మీరు నిద్ర అనే దాన్ని అదొక బలవంతమైన పని కాకుండా జస్ట్ మేక్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డే. ఓకే, మనం ఎట్లయితే మన యొక్క బాడీని ఒక పర్టికులర్ ఫంక్షన్కి సపోజ్ వెళ్ళాలనుకోండి, వీ నీడ్ టు ప్రిపేర్ సంథింగ్. లైక్ మనం ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఏదో ఒక ప్రిపరేషన్ ఏదో మనం చేసుకుంటాం. అలాగే ఒక 24 hours మనిషి నెక్స్ట్ డేకి మళ్ళీ రీఛార్జ్ అవ్వాలన్నా, నెక్స్ట్ డేకి మళ్ళీ తను కొంత ఎనర్జిటైజ్ అవ్వాలన్నా సరే, ఈ నిద్ర అనేది ఆ మనిషికి ఒక రీఛార్జ్ లాంటిది. నిద్రలో మనిషి యొక్క శరీరం అనేది లోపల ఉన్న కొన్ని రకాల కెమికల్స్, హార్మోన్లు, అలాగే కొన్ని రకాలైన ఇలాంటి డే టు డే వాడినప్పుడు జరిగే ఒక వేరంటైర్ అంతా కూడా రిపేర్ అయిపోతూ ఉంటుంది నిద్రకు సంబంధించి. ఈ నిద్ర పట్టకపోవడంలో ఒక కారణం అని చెప్పలేమండి. ఇది ఒక సోషల్, ఫైనాన్షియల్, ఎట్ ద సేమ్ టైం లైక్ టెక్నాలజికల్, అలా సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటానికి కూడా 70 years ఏజ్ గ్రూప్ లో పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయి మనవరాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదు. సోషల్ ఇష్యూస్ ఏం లేవు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏం లేవు. అంటే అదే అక్కడ లైక్ మన బాడీ ఎట్లా వర్క్ మెకానిజం చేస్తుందంటే, ఒక ఇంట్రెస్టింగ్ కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ క్యాప్ ఉందనుకోండి, ఈ పెన్ క్యాప్ని ఇక్కడ పెట్టి నేను దీన్ని పట్టుకోమంటే ఒక మనిషి వచ్చి దీన్ని ఇట్లా పట్టుకుంటారు. అంటే మనం చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ని వాళ్ళ చేతులతో దీన్ని చేస్తే జరుగుతుంది ఈ పని. కానీ మన శరీరంలో ఉన్న గుండె వేగం ఒక 10 points పెరగండి అని మనం చెప్పామనుకోండి, అదేం పెరగదు, మన కంట్రోల్లో లేదు. అంటే మన బాడీ లోపల మనం చేస్తే జరిగేవి కొన్ని ఉంటాయి, మనం చెప్పకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉంటే, ఈ రూమ్లో ఎవరికైనా రూమ్లో రాగానే స్వెట్టింగ్ అప్పటిదాకా ఉంటే స్వెట్టింగ్ తగ్గిపోతుంది, బికాస్ ఎయిర్ కండిషన్ వలన స్వెట్టింగ్ ఆగిపోతుంది. ఇదే మనిషి మళ్ళీ కొంత బయట ఎండలోకి వెళ్ళిపోగానే స్వెట్టింగ్ వచ్చేసి, బికాస్ స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అయిపోతాయి. మన స్కిన్లో ఉన్న స్వెట్ గ్లాండ్స్ మనం చెప్పకుండా క్లోజ్ అయిపోతున్నాయి, మనం చెప్పకుండా ఓపెన్ అయిపోతున్నాయి. అలాగే మనిషికి ఏజ్తో పాటుగా వాళ్ళ లోపల ఉన్న ఒక అటానమిక్ సిస్టమ్ అంటారు. ఆ అటానమిక్ సిస్టంలో 2 భాగాలు ఉంటాయి, సబ్ డివిజన్స్. ఒకటి సింపాథటిక్ అటానమిక్ అంటాము, ఇంకొకటి పారాసింపాథటిక్ అటానమిక్ అంటాము. ఈ సింపాథటిక్ అనేదేమో ఎస్ కమ్ ఫాస్ట్, మేక్ ఏ రన్ అని స్పీడ్గా పనిచేసేలాగా ఉంటుంది అది. ఈ పారాసింపాథటిక్ ఏమో స్లోగా, అంత స్పీడ్గా వెళ్ళదని చెప్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కొంత వయసు పెరిగినప్పుడు ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ఓవర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. దాని కాజెస్తో వీళ్ళకి కొంత నిద్ర పట్టకి పని సమస్యలాగా వస్తున్న పరిస్థితి. అలాగే మెదడు లోపల 4 భాగాలు ఉంటాయండి. సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్, హిప్పోక్యాంపస్, లోకస్ సెరులియస్, ఎమిగ్డలా. ఈ 4 భాగాల్లోనూ ఒక 8 రకాల రసాయనాలు ఉంటాయి. గాబా, డోపా, సెరటోనిన్, సెట్రాలిన్, ఎడ్రినలిన్, నారెడ్రినలిన్, కార్టిజాల్, కొలికాల్సిఫెరాల్. ఈ 8 రకాల హార్మోన్లో కొన్ని రకాల హార్మోన్లేమో పగలు తయారవ్వాలి, కొన్ని రకాల హార్మోన్లేమో రాత్రిపూట తయారవ్వాలి. వాళ్ళల్లో ఏజ్తో పాటు జరిగే ఒక రకమైన ఏజింగ్ ప్రభావంతో ఈ హార్మోన్ల యొక్క లెవెల్స్ కొన్ని మారిపోతూ ఉంటాయి. అందువలన కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. హౌ డు వి ఫిక్స్ దిస్ సార్? దాన్ని మనం ఫిక్స్ చేయాలంటే ఒక అసెస్ చేయాలండి. ఫస్ట్ వాళ్ళు మన దగ్గర కనుక వస్తే వాళ్ళు అప్పటికి వాడుతున్న మందులేంటి, వాళ్ళకున్న వేరే జబ్బులేంటి, దాంతోపాటు వాళ్ళ శరీరంలో ఉన్న కెమికల్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ని కొంత క్లోజ్గా అబ్జర్వ్ చేయటము, ఏజ్తో పాటు జరిగే వాటిని ఎంతవరకే మనం కంట్రోల్ చేయొచ్చు అనే ప్రకారంగా ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల్లో మందులు కూడా కొన్ని ఉంటాయండి. మందుల్లో అసలు డైరెక్ట్గా బలవంతంగా నిద్ర తెప్పించే మందులు కొన్ని ఉంటాయి.
ఆ మందులు వేసుకోగానే ఎవరికైనా నిద్రొచ్చేస్తుంది. అది ఒక విధానమైన ట్రీట్మెంట్. అది కొద్దిమందికి ఏంటంటే వాళ్ళ లోపల తెలియకుండానే ఒక రకమైన మైల్డ్ డిప్రెషన్ ఉంటుంది. అది ఉందేమో తెలియాలి మనకి, అది ఉందో తెలియాలి, కొన్ని పరీక్షలు కావాలి. కొద్దిమందికి ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. కొద్దిమందికి వాళ్ళు వేరే జబ్బు కోసం వేసుకునే బిళ్ళ దానికి ప్లస్గా పనిచేసి దీనికి నెగిటివ్గా పనిచేస్తుంది. సో ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ లేకుండా మనం జస్ట్ ఒక మాట ద్వారా వీ కాంట్ ఫిక్స్ ద కేస్, బట్ వీ కెన్ ఫిక్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 90% మనం ఫిక్స్ చేయగలం.